నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా మున్సిపాలిటీలో 182 పోస్టులను భర్తీ చేయలేదని ధర్నాకు దిగిన కార్మికులు మద్దతు తెలిపిన AITUC అనుబంధ సంఘాలు కుటుంబాలను ఉపాధి కల్పించి ఇవ్వాలి. ఖాళీపోట్లు అంటే ఉపాధి కల్పించి ఇవ్వాలి. ఖాళీపోట్లు అంటే ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలను ఇవ్వాలి. ఏపీ మున్సిపల్ కార్మికులు ఐక్యత. పోస్టులు అంటే భర్తీ చెయ్యాలి. పోస్టులు అంటే భర్తీ చెయ్యాలి. మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే ఈ మున్సిపల్ కార్మికుల్లోనే చాలా మంది రిటైర్ అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. 180-200 పోస్టులు దాకా ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీని భర్తీ చేయలేదు. అలాగే ఆర్టికల్స్లో కూడా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి కూడా భర్తీ చేయలేదు. ఈ కమిషనర్ కబుర్లు చెప్పి కాలయాపన చేస్తాడు తప్ప ఈ ఖాళీ సమస్య పట్టించుకోవడం లేదు. ఏదైతే ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అని 45 మందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ చేసినప్పుడు AITUCగా మేము రిప్రజెంట్ కమిషనర్కి ఇచ్చాం. ముందు సత్యపేరలు వెటరనరీ కుటుంబాలకు ఇస్తానని మాట ఇచ్చాడు. ఇవాళ మాట తప్పిపోయి ఎమ్మెల్యే గారికి అలాగే ప్రతిపక్షంకి పోస్టులన్నీ ఇచ్చేసాము. ఈ కార్మికులు రోడ్డు పడి ఉండడు తప్ప నేను ఏమి చేయలేనని ఇవాళ కమిషనర్ మాట మార్చి కార్మికులు చాలా అన్యాయం చేస్తున్నాడు. ఇవాళ విజయనగరం కార్మికుల్లోనే ఇల్లులు పెరిగిపోయినాయి, సిబ్బంది తగ్గిపోతున్నారు. అలాగే సచివాలయం 10 మంది సిబ్బంది ఉన్నా సరే 4-5తోనే పని చేయిస్తున్నాడు. తెల్లవారు 6 గంటలకు వెళ్ళిపోయి కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఆ కార్మికుల సంఖ్య పెంచడం లేదు. పని భారం విపరీతంగా పెరిగిపోతుంది. దాని మీద ఎన్నిసార్లు రిప్రజెంట్ ఇచ్చినా సరే ఈ కమిషనర్ కానీ పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ పట్టించుకోవడం లేదు. దాని మీద రాబోయే రోజుల్లోనే ఈ కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైతే రిటైర్ అయ్యి చచ్చిపోయారో వాళ్ళ కుటుంబంలోని ముందు ఉద్యోగాలు ఇవ్వండి, తక్కిడి మీద నచ్చినట్టు చేసుకుంటారు మనం చెప్పాం. కానీ అవేళ మాట ఇచ్చి వాళ్ళు మాట తప్పిపోయి ఆ కార్మికులు ఉపాధి పోయి ఆ పిల్లలు రోడ్డు మీద పడిపోతారు తప్ప ఈ కమిషనర్ పట్టించుకోలేదు. అలాగే 4 సంవత్సరాలు బట్టి పర్మిట్ కాలం స్థలాలు ఇవ్వలేదు. అందులో 2 సంవత్సరాలు ఇచ్చారు, ఇక్కడ 4 సంవత్సరాలు ఇవ్వలేదు. కమిషనర్కి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు కానీ అది కూడా పరిష్కారం చేయలేదు. అలాగే పనిముట్లు ఏ సచివాలయంలో ఎక్కడ కూడా కార్మికులు పనిముట్లు లేవు. పనిముట్లు లేకుండా పని చేయమన్నారు. చేయకపోతే ఆప్షన్ లేస్తాం, మేము లాభేస్తామని బెదిరించి మరి పని చేయిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో పంటగలు విపరీతంగా చెత్త పెరుగుతుంది. అక్కడ కార్మికులు ఉండడం లేదు. పని చేయకపోతే కార్మికుల మీద పరివారం చేస్తున్నారు. అంచేత ఆ పరివారం తగ్గించాలంటే కార్మికులు రిక్రూట్ చేయాలా. ఏదైతే 45 మందికి ఇవాళ కొత్తగా కాంట్రాక్ట్ బేసిక్లు ఇచ్చారో ఆ 45 మందిలోనే ముందు ప్రయారిటీ సచివాలయ రిటైర్మెంట్ కార్మికులకు ఇచ్చి ఎక్కడి మీరు ఎవరికి ఇచ్చుకున్నా ఏం చేసుకున్నా సరే మాకు ఇబ్బంది లేదు. వీళ్ళకి ఇవ్వకంటే మీరు వాళ్ళకి ఇస్తే అవి ఇప్పుడు టౌన్లోనే చాలా